హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? బాగున్నా అంటాడు. ఏం బాగుంది అడగండి. మీ ఎలా ఆలోచించకుండా తడబడకుండా చెప్పిద్దండి. ఇంకా పచ్చడి అయితే కొంచెం తాలింపు వేసేసానండి. మనం ఏం కూర చేసుకున్నా కూడా ఒక్క ముద్దలో పచ్చడి వేసుకొని తినకపోతే కడుపు నిండినట్టు ఉండదు కదా. మీరు ఇంతేనా? ఒక్క ముద్ద ఫస్ట్ పచ్చడి వేసుకొని తింటారా లేదా? ఎన్ని కూరలు ఉన్నా కూడా నేను కూడా ఇంతేనండి. కొంచెం తాలింపు వేసి పెట్టేసుకుంటాను. ఒక వారం 10 రోజులు అయితే వచ్చేసింది. మళ్ళీ అయిపోగానే మళ్ళీ తాలింపు వేసేస్తాను. ఇంక ఈ రోజుతో అయిపోయింది అనమాట. అందుకోసం మళ్ళీ తాలింపు వేసేసాను. ఇంకొక తోటకూర కట్ట తీసేసుకున్నాను అనమాట. ఇలా కొంచెం తాలింపు వేసేస్తున్నాను అనమాట. తోటకూర కట్ట అయితే మటుకి ఇగోండి. ఈరోజు అయితే కాడలు మంచిగా వచ్చేసినాయండి. తోటకూర కట్టలో కాడలు వస్తే టేస్టీగా ఎంత బాగుంటుందో తెలుసా కర్రీ అయితే మటుకి. ఇంకా తోటకూర కట్ట ఇలా కొంచెం సేపు ఊరక వాడి చేసేసి ఊరక కొంచెం ఉల్లిపాయ కారం చల్లేయడమేనండి. ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. కాడలు వస్తే అసలు ఎమ్మిగా టేస్టీగా చాలా బాగుంటుందండి. కాడలతో పులుసు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి. మీలో ఎంతమంది కాడలు ఇష్టమో కామెంట్ చేసేయండి. మీరేం కర్రీ చేశారో కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్.